ప్రముఖ మేధావి డాక్టర్ డిఎంఆర్ శేఖర్ వర్ధంతిని పురస్కరించుకుని సామాజిక పరిణామ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పేర్నమిట్ట ఠాగూర్ స్కూల్లో డిఎంఆర్ శేఖర్ జీవితం సిద్ధాంతం ఆచరణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి పలువురు ముఖ్య అతిథులు డిఎంఆర్ శేఖర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొని డిఎంఆర్ శేఖర్ గారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, వ్యవసాయం, నాగరికత, మనోవైజ్ఞానిక శాస్త్రం, ఫిలాసఫీ, వ్యవసాయ పద్ధతులు, ప్రత్యామ్నాయ ఎరువులు, మనస్తత్వ శాస్త్రం, మానవీయతత్వం తదితర 12కు పైగా అంశాలలో లోతైన అవగాహన కలిగి ఉంటూ 175కి పైగా అంతర్జాతీయ స్థాయి వ్యాసాలు రాసిన బహుముఖిన ప్రజ్ఞావంతుడు డాక్టర్ డిఎంఆర్ శేఖర్ అని ఆమె పేర్కొన్నారు. పల్నాడు జిల్లా డిఆర్ఓ ఏకా మురళి, ఏజీకే మూర్తి, ఓఎన్జీసీ విశ్రాంతి ఈడీ డిఎం రాజశేఖర్, హెచ్పిసిఎల్ విశ్రాంత సిజిఎం సిహెచ్ రత్నాకర్, డిఎం మిహిర్, ఏపీ ఎంఐపి పిడి చొప్పర శ్రీనివాసరావు, డాక్టర్ ప్రసాదరావు, ఇందిరాశేఖర్, వ్యవసాయ శాఖ విశ్రాంత డి డాక్టర్ కె అన్నపూర్ణమ్మ, యు ఆనందరావు, డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు, బహుజన కెరటాలు వ్యవస్థాపకులు పల్నాటి శ్రీరాములు, ప్రముఖ కవి కత్తి కళ్యాణ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు మన్నం ప్రసన్నరాజు, న్యాయవాది డి భవానీ శేఖర్, ప్రముఖ పాత్రికేయులు ముత్త సాగర్ కుమార్లు, డాక్టర్ డిఎంఆర్ శేఖర్ జీవితం, రచనలు, కవిగా, రచయితగా ఆయన నిర్వహించిన పాత్ర, ప్రామ్ ఎరువుల సృష్టికర్తగా ఆయన చేసిన పరిశోధన తదితర అంశాలపై ప్రసంగించారు. కెమికల్ మరియు ప్రాసెసింగ్ ఇంజనీర్ దశ నుంచి ప్రత్యామ్నాయ కవిత ధోరణిని సమకాలిక కవులకు మార్గనిర్దేశం చేసే వరకు నిర్వహించిన నిబద్ధ పాత్ర గురించి ప్రసంగించారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు పరిశోధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు నీతి మిత్రులైన దీపమిశ్ర సవర్ణ వారికి ఒక రత్నం లాంటి ఆయన కార్యక్రమం వ్యవహారంగా జరగకూడదు. ఆయన జీవితంలో ఎంత శ్రమించాలో మానసికంగా కానీ ఇంటర్నెట్లో కానీ ఏదైనా కానీ అది వృధాగా పోకూడదు. రకరకాల వైవిధ్యాల సబ్జెక్ట్స్లో డబ్బులు ఉంటే మాకందరికీ అందరంత వ్యక్తిగతగా నేను ఆలోచించినంత డీప్గా నన్ను ఆలోచించాను. శేఖర్ నేను అనుకున్నప్పుడు ఏదో కార్యక్రమం చేయాలి కదంటే మామూలుగా ఏదో సంవత్సరాలు పెట్టుకుని అలా కాకుండా ఆయన లైఫ్ అనే విషయం మీద చర్చపడ్డారు. ఇది అన్న రత్నశేఖర్ గారు జీవితం ఆయన పర్సనాలిటీ కూడా డిఫరెంట్ పర్సనాలిటీ. ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని లోతుగా విశ్లేషిస్తుంటారు. జనరల్గా ఏం చేస్తా ఉంటే మనం సబ్జెక్ట్ తీసుకుంటే అది ఓవరాల్గా ఎలాంటి ఉపయోగపడుతుంది సమాజం మనిషి అంటారు. ఒక జీవితంతో మనం చూస్తే మన అదృష్టం మనిషిగా అందరూ అదృష్టం ఏంటంటే మనిషిగా పుట్టాలి. ఆ మనిషిగా పుట్టినప్పుడు ఈ లైఫ్ అనేది పనులకు కూడా ఉపయోగపడాలి. పనులకి సహా మనుషులకి ఉపయోగపడాలి. ఏ రకంగా ఉపయోగపడాలి అనేది మనం ఏ రకం చేయగలము, ఆ రకంగా మన సమాజానికి ఉపయోగపడే పరిస్థితి తెచ్చుకోవాలని చెప్పి ఆయన నమ్మేవారు. దానికి నేను మా కుటుంబం, మా వైద్యం గారు, ఇందిరాశేఖర్ గారు, మా వైఫ్, అంతకంటే మా మన జయశ్రీ గారు, మా పెద్దలు విజయ్ కుమార్ సంతోష్ గారు ఎంతో ఆలోచించినప్పుడు మిగతా గారు ప్రపోజ్ చేశారు. అన్న ఇలా చేసుకోవడం కాదు, మనం ఆయన ఎలా అయితే ఉపయోగపడేది ఒక్కసారి సంస్కరించుకుంది. ఆయన లైఫ్ని సెలబ్రేట్ చేసుకుంది. ముఖ్యంగా ఆయన బాధపడతారు. మా అన్నయ్య రత్నశేఖర్ గారు ఎంత విలువైన జీవితం గడిపాడు, ఎంతో మందికి ఆదర్శంగా సంబంధం కలిగి వచ్చింది. ఒక కారణం, మోస్ట్ మాస్టర్ గారి దగ్గర నేను చదువుకున్నాను. అంతకుముందే ఆయనకు మా ఊరంటే చాలా సన్నిహితం ఉండేది. తాగుబుట్టితో కాదు పెట్టకముందు కూడా ఆయన మా అన్నయ్య గారి స్నేహితుడు, వాళ్ళిద్దరు కలిసి కాలేజీ చదువుకున్నారు. వీళ్ళంతా రేషనలిస్టుగా పెరిగారు. సరే, అదంతా అప్రస్తుతమైన విషయం.
ఆ రకంగా మోస్ట్ మాస్టర్ గారి దగ్గర మేమంతా మా బ్రదర్స్ మా సిస్టర్స్ ఇక్కడనే మెట్రికులేషన్ చదివి అక్కడి నుంచి కాలేజీకి ఇంజనీరింగ్కి వెళ్ళేవాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళారు, మెడిసిన్కి వెళ్ళేవాళ్ళు మెడిసిన్కి వెళ్ళారు. ఆ రకంగా చదువుకుంటే టాగూర్ కాలేజీ దాంతో మోజస్ మాస్టర్ గారి పిల్లలందరితో అవినాభావ సంబంధం ఉండేది. దీంతో రత్నశేఖర్ గారు నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు పుట్టాడు ఆయన. నేను మెడికల్ కాలేజ్ చేరి ఇంటికి సెలవులకు వచ్చేటప్పుడు మోజస్ మాస్టర్ గారి ఇంటికి రావటం, మిస్సెస్ మోజస్ గారు సువర్ణక్క గారితో కూర్చో అన్ను కాఫీ తాగేది కూర్చొని మా ఊరు వెళ్ళేవాడిని. అప్పుడు రత్నశేఖర్ కూర్చోడు ఆ టైంలో. మెడికల్ కాలేజ్ ఇంకో 1961. అప్పుడు నేను ఎంబీబీఎస్ చదువుతూ సెకండ్ ఇయర్ అవుతుంది. ఎనాటమీ ఫిజియాలజీ నాకు ఆ రోజుల్లో కష్టమైన సబ్జెక్ట్ అంటే ఎనాటమీ ఫిజియాలజీ ఇది అయితే కృష్ణానది గోదావరి దాటినట్టు మెడికల్ కాలేజీ. చాలామంది ఇక్కడనే బ్రేక్ వచ్చి కాలేజ్ స్టడీస్ మానేసి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఎనాటమీ ఫిజియాలజీ ఇన్ మెడికల్ సైన్సెస్. సో ఆ టైంలో ఆయన పుట్టాడు. చిన్నప్పుడు ఏదో తగ్గి మా మోస్ట్ మాస్టర్ గారి పిల్లలకి పరిచయం కానీ అంతకన్నా ఏదో పెద్ద గొప్ప విషయంలో నేను చూడాలి. కానీ రత్నశేఖర్ గారు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అంశాలతో వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తుండేవాడు. ఆయన బేసికల్గా ఇది మెటీరియాలజిస్ట్, అంటే మెటీరియల్స్, భూమిలో వచ్చే మినరల్స్ని అనలైజ్ చేయటం ఇది ఆయన సబ్జెక్ట్. ఆయన జైపూర్లో వచ్చేసేటప్పుడు అక్కడ కొన్ని చెట్లు విపరీతంగా దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుందో ఎవరికి తెలియదు, ఎవరు దాని నుంచి పట్టించుకున్నాడు. జయశేఖర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ చుట్టూ ఉన్న ఒక ఎత్తు చెట్లు పెరగటానికి సహాయపడుతుంది. చెట్లు పెరగటానికి సహాయపడేదంటే ఏం తినబట్టది, చెట్టుకు సత్తం ఇచ్చేది. సో ఆ మట్టిని తీసి బయాలజీలో అనలైజ్ చేసి దాని గుండా చెట్టు దొరుకుతుంది. ఏంటి మన వాడే యూరియా ఎన్నో చూసారు రకరకాల. నేను 75లో ఉద్యోగంలోకి వచ్చినప్పుడు 76-77 సంవత్సరాల్లో మోజస్ మాస్టర్ గారి ట్యూటోరియల్ కాలేజీలో నేను తెలుగు మాస్టర్ సాయంకాలం పూట 2 క్లాసులు చెప్పేవాడిని. అట్లా మోజస్ మాస్టర్ గారు నాకు పరిచయం. అది నాకు పరిచయం ఏంటి, జిల్లాలో సెన్సేషనల్. ఆ రోజుల్లో టాగూర్ ట్యూటోరియల్ కాలేజీ ఉండాలంటే జిల్లా మొత్తం వ్యాపించింది ఆ పేరు. అది ఆయన ప్రతిభ. ఆయన ఏం పేరు ఉన్నదంటే బాగా కొడతాడు. ఎక్కడ అర్థం జరిగి ఉంటే అది కోడలు కాడి కింద రాకుండా అట్లాంటి అన్నింటినీ మారిడి చేసినటువంటి వాడు ఆయన. ఆయనకు ఒక పేరు ఉంది. ఎవరు స్కూల్లో నుంచి ఎగ్గొడతారో, క్లాసులు పోకుండా మానేస్తారో, లేకపోతే అప్స్టాండ్ అవుతారో ఇట్లాంటి పిల్లల్ని అదే తాగుల్లో పడేంద్ర అనేవాడు. అదొక జైలు లాంటిది అన్నమాట. నా క్లాస్మేట్స్ ఇద్దరు 9th క్లాస్ వరకు చదివి మానేసిన వాళ్ళు, బడికి రాకుండా అయిపోతున్న వాళ్ళు, డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు నా క్లాస్మేట్స్ మా ఊళ్ళో నుంచి ఇద్దరిని తీసుకొచ్చి తాగుతున్న వేస్తే వాళ్ళిద్దరూ పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయ్యారు ఈ మధ్య. ఇట్లా జిల్లాలో ఎంతమందో అంత గొప్ప పేరుంది మోజస్ మాస్టర్ గారికి. ఆయన యొక్క విద్యారంగంలో విద్యావేత్తగానే కాకుండా సిపిఐ పార్టీలో ప్రముఖ వ్యక్తిగా ఉండేవాడు. పార్టీలు, వామపక్ష పార్టీలు, చర్చి రాజకీయాల్లో ఉండేవాడు. ఇది సమగ్రంగా అన్నింటినీ సమగ్రంగా నిర్వర్తించినటువంటి ఒక ఐడియల్ పర్సనాలిటీ మోజస్ మాస్టర్ గారు. అంటే ఆయన కొడుకుల గురించి చెప్పడం నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలుసు. నేను రత్నశేఖర్ గారితో ఉన్న నాకు అనుభవాన్ని, రాజశేఖర్ గారితో ఉన్న నాకు అనుభవాన్ని మాత్రం 2 మాటలో చెప్పినట్టు సెలవు తీసుకుంటున్నాను. 2012లో నేను కొడమటిగాల నాటకం ఆడడానికి విశాఖపట్నం వెళ్ళి కళాసాగర్లో భారతి ఆయుర్వేదంలో నాటకం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఎదుర్కొంటూ నా హోటల్కి వచ్చాడు ఆయన. నాకు పరిచయం లేదు. వచ్చి నన్ను కావాల్చుకొని మా ఉమ్మడి వాడిని, మావాడిని అని వాటేసుకొని ఒక కవర్ నా జేబులో పెట్టి, నేను తెలియదు, నేను ఫలానా చెప్పాడు, నేను స్కూల్లో పనిచేశాను, నాన్నగారి దగ్గర వచ్చి పరిచయం చేస్తున్నాను. అది మా మొదటి పరిచయం. నేను ఆయన తెలియదు, ఆయనే నాటకం చూసి పబ్లిష్ చేశాను. దీనికి సంపాదకులుగా డాక్టర్ కోయి కోటేశ్వరరావు, ఎవరైతే కాగిపోయిన మోదుకూరు జాన్సన్ గారి దగ్గర నుంచి ప్రఖ్యాత కవులందరూ కూడా, ఎంతో మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులందరూ కూడా కాగిపోయి రాసినటువంటి కవితలన్నింటినీ సంకలనం చేసి
ఒక గొప్ప ఆ సాహిత్యాన్ని కాకి కేంద్రంగా తీసుకొచ్చారు. ఈ రెండులో కూడా మనం రైతు తరఫున ఇనాగ్రేట్ చేసాం. ఈ మామూలుగా కాకి మనం అపశకునంగా చూస్తారు ఎక్కువ మంది సమాజంలో. ఏదైతే అంటే డిఎంఆర్ శేఖర్ అన్న, మన మద్దూరు నగేష్ బాబు అన్న, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సమాజాన్ని ఓటా చేసి ఇది నిజం, కాకి అశుభ్రం కాదు అని చెప్పి నిరూపించడం కోసం అందరూ కోయిల గురించి చర్చిస్తుంటే, మరి కాకి గురించి, కాకి విలువ గురించి ఒక గొప్ప సంకలనాన్ని తీసుకొచ్చి మొత్తం తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక పుంసంచలానికి నాందయ్యారు డాక్టర్ డిఎంఆర్ శేఖర్ అన్న. ఎందుకంటే కాళిదాసు మేఘ సందేశం పంపించాడు, మేఘం ద్వారా సందేశం పంపించాడు. కానీ మహాకవి గుర్రం జాషయ్య గారు గబ్బిలం ద్వారా సందేశం పంపించారు. అంటే గబ్బిలం కూడా చిన్న చూపే. కాబట్టి మన కవులు ఎంచుకునేటువంటి సందేశానికి ఎంచుకున్నటువంటి కాకి, గబ్బిలం ఇవి అశకునాలు కాదు, అశుభాలు కాదు. ఇవే మన జీవితంలో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని చెప్పని ఇందులో చెప్పారు. సార్కు నమస్కారం. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం కోసం ఇంతమందిని పిలిచి ఇంతమంది గొప్ప వాళ్ళ మధ్యకు నన్ను పిలవడం అనేది నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు డిఎంఆర్ గారు అంటే మా అన్న ఇప్పుడే నాకు 4-5 నెలల నుంచే పరిచయం అయినప్పటికీ కూడా నేను అప్పటి నుంచి వారి కుటుంబాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే వారి వెనుక, వారి కుటుంబం వెనుక ఎన్నో కథలు, ఎన్నో సహాయాలు, పుస్తకాలు, మరి స్కూల్స్, జతలు అన్ని కూడా నేను మధ్యకాలం తెలుసుకోడు. నన్ను కూడా వారి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా చేర్చుకున్నందుకు మరి సభాముఖంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిఎంఆర్ రత్నశేఖర్ గారి గురించి పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు. అంటే ఒక మనిషి ఒక గొప్పతనాన్ని గుర్తించడం, రాణించడం అనేది చాలా కష్టం. అందున కూడా వెనకబడిన తరగతుల వాళ్ళు కనుక ఏదైనా సాధిస్తే అది ఎలివేట్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మరీ కష్టం. ఎందుకంటే మనందరము కూడా ఈ కులాల కుమ్ములాటలోను, మతాల మార్గంలోను మన ముందు తేలుతూ ఉన్నాం కాబట్టి మనకు ఏది కూడా మంచిది అనేదాన్ని పెంపొందించుకునే స్థితిలో ఎవరు లేరు. అంతా కూడా నాదే, నేను, నా కుటుంబము, లేకపోతే నా కులము ఇలాగే ఉన్నాయి. కానీ మరి సమాజాన్ని బాగా అర్థం చేసుకుని ఇప్పుడే కొద్దిగా చదువుతున్నాను బుక్స్. సమాజాన్ని నేను అర్థం చేసుకొని సమాజంలో ఉండే లోటుపాట్లను వెలుగుతీస్తూ అనేక రకాలుగా మరి అవేర్నెస్ అందరిలో కూడా కలిగించడం కోసమని మరి మీరు అన్ని రంగాల్లో కూడా రాణించడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఇలాంటి గొప్ప వాళ్ళు మరి దేవుడు ఎందుకో ముందు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వారి సహాయ సహకారాలు కానివ్వండి, వారు చేసిన మంచి కానివ్వండి, ఇంకా మరి కొంతకాలం కనుక వారు జీవించిస్తే మరి ఎంతో కొంతమందికి మంచి జరగడం కాదు. చాలా షార్ట్ టైం లో అంటే జస్ట్ 3 days బ్యాక్ ఇది అనుకున్నాము. 3 days బ్యాక్ అనుకున్న ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి ఈ రోజు ఏర్పాటు చేశారు. మొదటగా డిఎంఆర్ శేఖరానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో రత్నశేఖర్ గారు యాక్చువల్ గా ఈ సబ్జెక్టు మా రైతాంగానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం వ్యవసాయం చేసేటువంటి రైతు ప్రకృతితో పోరాడుతుంది. వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, తుఫాన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, పంట ఎప్పుడు పాడవుతుందో తెలియదు, అది వర్షాలు వస్తాయో రాదు కూడా తెలియదు. అది ప్రకృతి. అలాగైతే రైతు పంట వేసిన తర్వాత అసలు ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ రేటు పంట వేసేటప్పుడు మంచి రేటు ఉందని సంతోషంతో రేటు బాగుందని చెప్పే ఉద్దేశంతో ఆశగా రైతు పంట వేస్తే ఆ పంట హార్వెస్టింగ్ అయిన తర్వాత పోయేసరికి ఆ రేటు సగానికి సగం పడిపోతుంది. ఏం చేయలేని పరిస్థితి. సో రైతు వ్యవసాయం చేయాలంటే కూలీ ఖర్చులు పెరిగిపోయి కూలీలో దొరకని పరిస్థితి, విత్తనాలు క్వాలిటీ విత్తనాలు దొరకట్లేదు, ఎరువులు పురుగుల రేట్లు ఆకాశం కందిపోయింది. రైతు పెట్టినటువంటి
పంట ఖర్చులో కనీసం 70% కూడా ఆదాయం రాని పరిస్థితుల్లో రైతు కొట్టమిట్లాడుతున్నారు. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఇప్పుడే మనకు ఇక్కడ ఎదుర్కొన్నటువంటి నేషనల్ ఫార్మింగ్ సంబంధించిన సిబ్బంది కూడా వస్తున్నారు. అక్కడ స్టాల్ కూడా పెట్టున్నారు, ఎదురుగా కనిపిస్తుంది, టేబుల్ మీద పెట్టున్నారు ప్రోడక్ట్స్ అన్ని కూడా. దాని పక్కనే మన మైక్రో ఇరిగేషన్ సంబంధించిన ఇంప్లిమెంట్స్ అన్ని కూడా పెట్టున్నాం. ఇవన్నీ రైతుకి రిలేటెడ్ ప్రోడక్ట్స్. రెగ్యులర్ గా నేను 100 మంది రైతులు ఉన్నారు అనుకుంటే దాంట్లో ప్రస్తుతం నేచురల్ ఫార్మింగ్ రియల్ గా చేసేటువంటి ఫార్మింగ్ 110 మంది ఉన్నారు. ఇంకొక 10-15 మంది సెమీ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో మిగతా ఇంకా 70% రైతులు అందరూ కూడా కేవలం కెమికల్స్ అంటే రసాయనిక ఎరువులు పురుగులతో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కేవలం 10-15-20% మాత్రమే న్యాచురల్ ఫార్మింగ్ వైపు రైతు ఆలోచిస్తూ చేస్తూ వస్తున్నారు. ఈ ఏదైతే 10-15% నేను మాట్లాడాను ఆ రైతులకి సహాయపడే విధంగా అమలు చేసినటువంటి ఫార్మ్ టెక్నాలజీ అంటే ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్. అయితే నేచురల్ ఫార్మింగ్ చేసేటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కాన్సెప్ట్ కి బాగా దగ్గరగా ఉన్నారు. ఎందుకంటే నేచురల్ ఫార్మింగ్ చేసేటువంటి ఫార్మర్స్ అందరూ కూడా రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ కూడా దూరంగా పెట్టి సహజంగా రైతుకు అందుబాటులో ఉండేటువంటి ఘనజీవాలకు ద్రవజీవాలకు ప్రోడక్ట్స్ అనేవి వరుసగా ఆ ప్రోడక్ట్స్ తోటి రైతులందరూ కూడా వ్యవసాయం చేసి ఆ ఉత్పత్తులు పండిస్తున్నారు. అవి ఇప్పుడు మార్కెట్ లో చాలా అరుదుగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం బయట ఒంగోలు పట్టణంలో వెళ్ళి చూసినట్లయితే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇలాగే ఇప్పుడు 60-70 మంది హాస్పిటల్ కూర్చొని ఉంటారు ఓపీ రాయించుకొని డాక్టర్ కోసం. ప్రైవేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వెళ్ళి కూడా కనీసం ఒక 70-80 మంది వెయిటింగ్ లో ఉంటారు. వాళ్ళు అది డాక్టర్ని కలిసి టెస్ట్ చేయించుకొని ఆయన దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని మందులు రాయించుకొని వెళ్ళేసరికి సాయంత్రం 7-8 అవుతుంది. అంటే ఒక రోజంతా కనీసం ఒక 3-4 వేలు తిరగడానికి పెద్దానికి అయితే 10,000 ఖర్చు పెట్టుకొని హాస్పిటల్లో కూర్చొని ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మనందరికి తెలుసు. మనం తినేటువంటి ఆహారం అంతా కూడా రసాయనాలతో కలిసిపోయి ఉన్నది. ప్రపంచానికి తెలిసిన విషయం. కానీ రసాయనం లేనటువంటి ఆహార ఉత్పత్తులు మన ఇంట్లో దొరుకుతాయని తెలిసి అక్కడ మీరు తీసుకుంటారు మనోళ్ళు. కానీ ఆ ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయో తెలియదు కదా, పండించిన రైతు లేడు కదా. కాబట్టి ప్రజలు ఎంతో బాధపడుతున్నప్పుడు కూడా మంచి మార్పు వైపు రైతులు ఆహార ఉత్పత్తులు దొరకాలనే కాన్సెప్ట్ లో మనకి ఏపీసీఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి సంస్థ మనకి ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తుంది. భారతదేశంలో ఎక్కడ కూడా నేచురల్ ఫార్మింగ్ మీద ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఏ రాష్ట్రంలోనూ లేదు. అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉన్నది. అది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా గ్రూప్స్ మన భారతదేశంలో ఇండియా మొత్తం కూడా తమిళనాడు ఆంధ్రాలో పోల్చుకున్నట్లయితే ఇక్కడ మహిళలకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని కూడా చాలా దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో చక్కగా పనిచేస్తున్నాయి. ఆ సంస్థలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి అన్నపూర్ణ వారు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు. వారు కూడా మహిళా పనిచేసిన కృషి గురించి కూడా మీకు చెప్తారు. సో మహిళలకి ఈ ప్రకృతి వ్యవసాయం కనుక అనుసంధానం చేసినట్లయితే ఖచ్చితంగా నేచురల్ ఫార్మింగ్ చేసేటువంటి ఫార్మర్స్ 10% నుంచి 20%, 20%, 30%, 40%, 50%, 60% అట్లా కనీసం 4 సంవత్సరాలకు అట్లా పెంచుకుంటూ పోతే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయిన తర్వాత నేను ఇప్పుడు ఏదైతే 100% మాత్రం రైతులు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారని చెప్తున్నాను కదా, అది కనీసం 50-60% పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. పెద్దలు మరి బంధువులు ఫ్రెండ్స్ అందరికి మరి నమస్కారం అండి. అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మరి హ్యాపీ న్యూ ఇయర్ లో మరి ఈ యొక్క మీటింగ్ పెట్టి పిలిచినందుకు మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మరి ఈ రోజు మాట్లాడే విధంగా అందరూ రైస్ గురించి ఫార్మ్ గురించి చంద్రశేఖర్ గారు స్థాపించినటువంటి రైస్ గురించి ఆయన కనుగొన్నటువంటి ఫార్మ్ గురించి మాట్లాడారు. రైస్ అంటే సామాజిక పరిణామ పరిశోధన సంస్థ. అంటే సమాజంలో పరిణామం ఏంటి, అసలు సమాజము ఎలా పరిణితి చెందుతుంది అన్న విషయంలో
ఆయన ఎక్కువగా మరి దృష్టి పెట్టారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న సూక్తి అన్న ఆజ్ఞ ద్వారా మరి పక్కవాడు ఏంటి, పక్కవాడిలో ఏముంది అనే విషయం మీద సమాజంలో ఎవరైతే పరిణతి చెంది మరి ముందుకు వెళ్తున్నారో వారిని అందరినీ కూడా ఆహ్వానించి, అంటే అనాథాశ్రమాలు నడుపుతున్న వారు కానీ, వృద్ధాశ్రమాలు నడుపుతున్న వారిని కానీ పిలిచి చక్కగా వారిని ఎంకరేజ్మెంట్ గా ప్రైజ్ మనీ ఇచ్చి చేశారండి, ఎంకరేజ్ చేశారు. అదే విధంగా మరి ఈ రైస్ 2010 లో మేము స్టార్ట్ చేసాము. 2019 వరకు కూడా నడిచింది చక్కగా. కానీ 2020 లో కోవిడ్ వలన మరి ఆగిపోయింది. మరి 2021 లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మరి ఫస్ట్ లో సిగ్నల్స్ పెట్టామండి. త్రిపురేన్ రామస్వామి గారి మీద, గుర్రం జాషువా గారి మీద, మరి సరస్వతి గోరా గారి మీద మరి రైతులో మేము చక్కగా ఆర్గనైజ్ చేసి సిగ్నల్స్ పెట్టి అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా లంచ్ తర్వాత సెషన్ 2 సెషన్స్ పెట్టేవాళ్ళం. చాలా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా వచ్చేవాళ్ళు. మరి అలాగే మరి సమాజంలో కార్యాలు చేస్తున్న వారందరూ కూడా వెతుక్కుంటా వెళ్ళి మరి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం పార్వతీపురంలో జట్టు అనే ఒక సంస్థ ఉందండి. పద్మజ గారిని కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, పేర్లు అయితే నాకు ఇప్పుడు సడన్ గా గుర్తు రావట్లేదు. అందరిని తీసుకొచ్చి కొంత ఫ్రెండ్స్ అని ఇచ్చి ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఆయన వచ్చేవాళ్ళు కాదు, నన్ను టీం నుంచి పంపించేవాళ్ళు ఎత్తుకొని రండి. వాళ్ళు ఎత్తుకొని పట్టుకొని వస్తే చక్కగా ప్రైజ్ మనీ ఇచ్చి సత్కరించేవారు. ఆయన ఎప్పుడు కూడా తెర వెనకే ఉంటారు, తెర ముందు ఉండరు. ఉన్న శిష్యుల్ని నేను లైఫ్ పార్ట్నర్ కాబట్టి నన్ను తోస్తా ఉండేవాళ్ళు అన్నిటికీ. అలాగా మరి రైతు సంస్థ అలాగే. మరి ప్రామ్ అంటే ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూ, ఇది రాజస్థాన్ లో ఆయన వర్క్ చేసినటువంటి. తర్వాత మైనంపాటి, తర్వాత సుబ్బారెడ్డి, కోటేశ్వరరావు ఇదంతా ఉన్నారు వచ్చారు. నాకు ఒక 5 days బ్యాక్ రవి ఫోన్ చేశాడు. రవి కూడా నా క్లాస్మేటే. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో రవి, నేను, బుజ్జి అంటే మన చిన్న శేఖర్. నిజంగా నృత్యాలు శేఖర్ అన్న అందరూ బాగా పరిచయం. వాళ్ళందరితో పాటు నాకు అదృష్టం ఇక్కడ ఉండడం మూలంగా, కాకుండా చదవడం మూలంగా, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ దాదాపు అందరూ చదివారు. వాళ్ళందరితో పరిచయం, చాలా ఒక ఇంట్లో మనిషిగా నేను కలిసిమెలిసి ఉండేవాళ్ళం. తర్వాత నేను రీసెర్చ్ చేసిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒకసారి 1980 లో బాంబే వెళ్ళడం జరిగింది. అప్పుడు అహ్మదాబాద్ స్టేషన్ దగ్గర ఆమె కూర్చొని ఉన్నాడు. ఏంట్రా ఇటు వచ్చావు అని అడిగాడు గుర్తుపట్టి. నేను అసలు సమయ ఆయన ఇక్కడ ఉండడం ఏంటండి, సరే ఇట్లా వచ్చానన్నా ట్రైన్ టైం ఏంటంటే అక్కడ ఏం లేదు అని చెప్పేసి వెళ్ళాను. ఆయన మాకు మెట్రికులేషన్ లో ఖాళీ ఉన్నప్పుడు టెలిగ్రాఫ్ లాంగ్వేజ్ మా చేత చేయించారు, నాకు ఇప్పటికీ గుర్తు. అలాగే పెట్రోల్ నుంచి గ్యాస్ తయారు చేయడం మా చేత చేయించారు. ఆయనకు ఒక ఇంట్రెస్ట్ సైన్స్ గురించి ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది, మనసులో ఎదుర్కొన్నాయి. అలాగే మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా పక్కన రూమ్ తీసుకుని ఉంటే మా రూమ్కి వచ్చారు ఒకసారి 2 సార్లు. వచ్చి ఏం చేస్తున్నారా అని కాసేపు అలా నడువాల్సి, ఆ బ్రిడ్జి ఎలా కడతారు ఏంటో తెలుసా అన్నాడు. ఆ బ్రిడ్జి ఉంది మనకి రాళ్ళు వేసుకోవడం కదా అంటే, అలా కాదు, కింద రాయికి ఎంత ఈ రత్నశేఖర్ గారి గురించి గాని, ఈ కార్యక్రమం గురించి గాని ఏమాత్రం కూడా అవగాహన లేదు. కానీ ఇప్పుడు 2 రోజుల క్రితము నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు మేడం చెప్తూ ఉన్నారు ఏది మనకి ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ అనేసి, అంటే రైతులకు ఉపయోగపడేటువంటి ఒక మంచి భాస్కరాన్ని అందించేటువంటి జీవన ఎరువు. సో దాని గురించి అందరు కూడా చెప్పడం జరుగుతా ఉంది. సో ఈ విషయం గురించి నాకు భవానీ గారు ఫోన్ లో చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఆయన అసలు ఏం చదివారు ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటే, ఆయన కెమికల్ ఇంజనీర్, నాకు స్పెషలైజేషన్ ఇన్ మినరల్ సైన్స్ అన్నమాట. సో అది తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆయన ఏంటి అగ్రికల్చర్ అంటే ఫార్మర్ రైతుకు ఉపయోగపడేటువంటి ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ ని తయారు చేయడంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సొసైటీ దాదాపు 127 మెంబర్స్ దానిలో ఇన్వాల్వ్ అయ్యారు. సో వారిలో ఈయన చాలా ప్రముఖంగా, అంటే మేడం చెప్తుంటే నాకు అర్థమైంది, రాజస్థాన్ లో మనకి రాక్ ఫాస్ఫేట్ ఏదైతే ఈ కాంపౌండ్ లో బేసిక్ కాంపౌండ్ ఏదైతే ఉందో ఈ ఫర్టిలైజర్ లో అది అక్కడ చాలా బాగా దొరుకుతుంది. కాబట్టి ఆయన దొరకడం వేరు, అక్కడ ఉద్యోగం చేయడం వేరు. అయినప్పటికీ దాన్ని ఆసక్తిగా గమనించి ఆ రా మెటీరియల్ మనం ఏ రకంగా ఉపయోగపెట్టగలము అనేటువంటి విషయాన్ని ఆయన గమనించి చేశారు అని అంటే, మరి ఇక్కడ మాట్లాడినటువంటి భక్తులందరూ
వాళ్ళు చెప్పినటువంటి విషయాలు గమనించిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఆయన మల్టీ టాలెంటెడ్, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు తెలుగులో. మరి ఆ రకంగా మరి ఆయన చదివినటువంటి వారు చేసినటువంటి డిగ్రీ కానీ తర్వాత స్పెషలైజేషన్ కానీ ఇవన్నీ కాకుండా డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా చాలా విశాల దృక్పథంతో మరి అన్కండిషనల్ అపాలజీ ఫర్ ద దుగ్గరాల మా ఫ్యామిలీకి. ఎందుకంటే మామగారు దుగ్గరాల వాళ్ళు మాకు మామూలు. సో మామగారు ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ 1:15 కి అట్లా జాయిన్ అవ్వదు అన్నారు. మామగారు బాగా అరిశారు నన్ను. ఐ వాజ్ ఇన్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే నాకు జాయింట్ కలెక్టర్ లేదు, ఆల్సో లుకింగ్ ఆఫ్టర్ దట్ వన్ పల్నాడు. బట్ ఇట్ ఈస్ మాకు చాలా అనుబంధం ఉంది దుగ్గరాల ఫ్యామిలీ తోటి. బికాజ్ మేము ఇప్పుడు ఆల్కపూర్లో కలిసాం, కానీ పుల్లారెడ్డిపాలెం అని ఉంది ఆ ఊరు, బై ఫ్లడ్ ఎఫెక్టెడ్ అని మెర్జ్ చేసి మైగ్రేట్ అయ్యి వీఆర్ మెర్జ్డ్ ఇంటూ ఆల్కపూర్. సో అంతకుముందు మేమంతా కూడా ఒకటే పంచాయతీ. సో వీళ్ళు మా మామూలు మమ్మల్ని తిట్టచ్చు, దండచ్చు, ఏమైనా చేయొచ్చు, పర్లేదు మా గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బట్ ఆల్రెడీ ఇట్ ఈస్ టూ లేట్. బట్ మేము ఎంతమంది మేధావులు, ముఖ్యంగా మొదటిగా చెప్పాల్సిన గురువు గారు ఉన్నారు, పాటిబండ్ల ఆనందరావు గారు. ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ ఏబిఎం హై స్కూల్లో. సో 8th క్లాస్ టు 10th క్లాస్ అక్కడే మాస్టర్ గారి దగ్గర చదివాను. బట్ ఆయన టాలెంట్స్, అదేవిధంగా మా మామగారు, ఇప్పుడు ఏదో రత్నశేఖర్ మామగారు గురించి నాకు కూడా పెద్దగా అటాచ్మెంట్ లేదు. బట్ నాకు తెలిసిన శేఖర్ మామ, అంతకు మించి మన చనిపోయినటువంటి మా మామగారు లాస్ట్ కృష్ణపల్లి మామ, అదేవిధంగా ఇటీవల గత 5 years నుంచి నతాని మామగారు. సో మన ఆనందరావు భయ్య మేమందరం కూడా కొన్ని విషయాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఇది ఒక గొప్ప కుటుంబము దుగ్గరాల ఫ్యామిలీ, చాలా మెట్లు మాణిక్యాలు. నేను విన్నది ఏంటంటే, మా ఫాదర్ మన చిన్నప్పుడు చెప్తా ఉండేవాడు, పిల్లవాడి చదవడాన్ని వాడు కంట్రోల్ కావాలంటే తల్లిదండ్రుల వల్ల కాదు, ఒక దుగ్గరాల మూవీస్ దగ్గర పోతే వెనక నుంచి బ్యాక్ నుంచి ఒక కిక్ ఇచ్చాడంటే వాడు సెపరేట్ అయిపోతాడని ఉండేది. మా నాన్నగారు కూడా ఒకసారి చేరి ఒకసారి తగ్గించుకున్నట్టుగా నాకు తెలిసింది, నాకు తెలియదు. సో ఏదైనా కూడా అంత క్రమశిక్షణ సంతవారిగుట్ట గ్రామంలో పుట్టినటువంటి అంతమంది చాలా మంది మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఇదవకపోయినా మొన్నే మాకు బాగా క్లోజ్ అయ్యారు, పరిచయం అయ్యారు. ఆ యొక్క అభిప్రాయాన్ని కూడా చక్కగా మనతో షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఏక్తా మురళి గారు అండ్ మూర్తి గారు కూడా చాలా విషయాలు చక్కగా మనకు తెలియని విషయాలు షేర్ చేసుకుని మా ఈ ఫ్యామిలీతో, దుగ్గరాల ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని చెప్పారు. నెక్స్ట్ అన్నపూర్ణ గారు ఒక వ్యవసాయ క్షేత్రం ఎలా దెబ్బతింటుందో, ఆ నేలలు ఎలా దెబ్బతింటున్నాయో, ఆల్కలైన్ నేలలు, ఎసిటిక్ నేలలు, భాస్వరం పెరిగితే ఎలా ఉంటుంది, ఒక వ్యవసాయదారుడికి ఫ్రెండ్ అయిన ఎత్తవం భూమి లోపల ఎలా గుల్ల చేస్తుంది, ఆ ఎత్తవంశం చనిపోతున్నాయి, ఎలా నష్టపోతున్నారు, 1960 ముందు ఈ రసాయనాలు ఎవరు స్వీకరించలేదు, ఎలాగ వాటిని ఎంటర్ చేశారు, ప్రాణి యొక్క ప్రత్యేకతని ఇప్పుడంతా అది వాడుకోవాలి. ఎందుకంటే మనం తినే ఫుడ్ కూడా కల్తీ ఫుడ్ అయితే మన ఆరోగ్యాలు 100 ఏళ్ళు బతికేవాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాం. భూమిలో వచ్చిన ఫుడ్ ఏ తినాలి మనం, ఇప్పుడు ఏం తిని దానికి పెంచుకొని బ్రతకలేదు. సో అంత ఇంపార్టెన్స్ మన వ్యవసాయదారులకి, నేల తల్లికి ఉన్నంత ఇంపార్టెన్స్ గురించి కూడా కలుషితం చేయకుండా, దెబ్బ తినకుండా, ఇలాంటి వాళ్ళ నాలెడ్జ్ చాలా ఉంది. మా బావగారుగా ఉంటే అన్నపూర్ణ గారితో కలిసి మేధోమథనం చేసి చాలా సబ్జెక్ట్ రిలీజ్ చేసేవారు. నెక్స్ట్ శ్రీనివాసులు గారు అండ్ పాటిబండ్ల ఆనందరావు గారు కూడా తమ నాటకం ద్వారా సమాజంలో ఉన్న హెచ్చు తగ్గులని, ఆ సమాజానికి కావలసిన సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ అందరూ సోదర భావంతో ఉండాలి, ఈ డెమోక్రసీ విలువలు, ఆదర్శ సూత్రాలు, క్రియాంబులు, వీటన్నిటిని అందులో జోడించి మనం ఇప్పుడు ఎలా తయారంటే రికార్డ్ డాన్స్ అంటే గంటలు చూస్తాం. అక్కడ అదేదో బయట భాగాలు వస్తాయి కదా, గంటలు చూస్తాం. కానీ
ఈ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ఆయన జీవితం అంతా నాటికల ద్వారా మనకు అప్పచెప్తున్నందుకు వారిని కూడా మనం ప్రోత్సహించాలి. మొన్నే వారి నాటిక చూశాను, చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళ డెడికేషన్ కమిట్మెంట్ చాలా బాగా ఉంది, మనందరూ ప్రోత్సహించాలి. ఇంకా విషయం